హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం యూపీఎస్సీ ఈపీఎఫ్ఓకి సంబంధించి ఇప్పుడు టైం పీరియడ్ చూసుకున్నాం అనుకుంటే అండర్ 30 డేస్లో వచ్చేసాము. అయితే ఈ టైం పీరియడ్లో మ్యాక్సిమం ప్రతి స్టూడెంట్ చేయాల్సింది, బాగా చదువుకున్న స్టూడెంట్ గురించి చెప్తున్నాను, బాగా గతంలో ఎప్పటి నుంచో 6 నెలల నుంచి 3 నుంచి ప్రిపరేషన్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తూ ఉంటారు, ఇప్పుడు మాక్ టెస్ట్లు కానీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ లేదంటే టెస్ట్ సిరీస్ కానీ రాస్తూ ఉంటారు. అయితే ఈ టెస్ట్ సిరీస్లో ఏం చేయాలి, ఎలా మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. టార్గెట్ ఎంత పెట్టాలి, ఒక్కొక్క సబ్జెక్ట్కి టార్గెట్ ఎంత పెట్టాలి, 2002 నుంచి 2023 వరకు పేపర్స్ని అనలైజ్ చేసుకుంటూ మనం ఒకసారి చూసాము అనుకుంటే ఏ సబ్జెక్టు ఎలా వస్తుంది అనేది ఈరోజు క్లియర్గా మనం డిస్కస్ చేద్దాము. అయితే దీనికి సంబంధించి మేజర్గా మనకి 2 రకాల స్టూడెంట్స్ చెప్పాను కదా. ఒకళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మాక్ టెస్ట్లు రాసేవాళ్ళు, అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, లేదంటే 50% to 40% సిలబస్ కంప్లీట్ అయిపోయింది సార్ అన్నోళ్ళకి మనకి 30 డేస్ ఛాలెంజ్ కోర్స్ ఒకటి ఆల్రెడీ యాప్లో రన్నింగ్లో ఉంది. 30 డేస్ ఛాలెంజ్ టెస్ట్. ఈ 30 డేస్ ఛాలెంజ్ టెస్ట్లో మనకి 30 రోజులు గాను హై ఈల్డ్ 70 ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ 70 ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి మీకు 70 మార్కులు, 70 క్వశ్చన్స్ మీకు కనిపించే ఆస్కారం పేపర్లో ఎంతగానో ఉంది. అయితే ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని క్రోడీకరించి నేను ఒక చోట మీకు డైలీ టెస్ట్ సిరీస్, దాని తర్వాత డైలీ దానికి సంబంధించి వీడియోస్, పీడిఎఫ్స్ ప్రింటబుల్ ఫార్మాట్లో అక్కడ చేసి ఉంచాను. ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, లేదంటే సిలబస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని భయం వేస్తున్నారా, ముందు ఈ 30 డేస్ కంప్లీట్ చేసి, ఈ 30 డేస్ ఛాలెంజ్ గతంలో అంటే 30 డేస్, ఇప్పుడు మీరు ఇంకా తగ్గించేయాలి. 30 రోజులు కాదు, ఒక 20 రోజుల్లో ఈ సిలబస్ని కంప్లీట్ చేయాలి. 70 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఆ రకంగా దాని తర్వాత మీరు మాక్ టెస్ట్ రావడానికి ట్రై చేయండి, ఈ స్ట్రాటజీని వినడానికి ట్రై చేయండి. ఓకే, సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. స్టార్ట్ చేసే ముందు ఈపీఎఫ్ఓ యూకి సంబంధించి ఫుల్ లెంత్ కోర్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. 30 డేస్ మాస్టర్ ఛాలెంజ్ కోర్స్ కూడా ఒకటి అవైలబుల్గా ఉంది. మన దగ్గర పీడిఎఫ్స్లో ప్రింటబుల్ ఫార్మాట్లో ఉంటాయి, మనకి నోట్స్ రిటర్న్ డాక్యుమెంట్లో ఇస్తూ ఉంటాను, ప్రింటబుల్ ఫార్మాట్లో మైండ్ మ్యాప్స్, దాని తర్వాత టేబులర్ ఫార్మాట్లో కూడా నోట్స్లు మీకు అవైలబుల్గా ఉంటాయి. మంచి మెమొరీ హింట్స్తో ఉంటాయి మన దగ్గర. ఒక్కసారి విన్నారు అంటే ఈ టాపిక్స్ 30 డేస్ ఛాలెంజ్ టాపిక్స్ అయినా సరే మీకు మెమొరీ హింట్స్తో ఉంటాయి. కోర్సులో ఆల్రెడీ నేను మీకు ఒకసారి చూడడానికి ట్రై చేయండి. యూట్యూబ్లో చాలా ఉన్నాయి వీడియోస్, మెమొరీ హింట్స్తో అకౌంట్స్ ఎలా నేర్చుకోవాలి, లేబర్ లాస్ ఎలా నేర్చుకోవాలి, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్ ప్రతిదీ ఎలా నేర్చుకోవాలి అనేది అక్కడ నేను మీకు చేసి పెట్టాను. అయితే ఈపీఎఫ్ఓ యువో స్టూడెంట్స్కి ఇంకొక చిన్న మాట చెప్పాలి, మనకి సెబీకి సంబంధించి కూడా కోర్స్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది. ఈపీఎఫ్ఓ ఈవో వాళ్ళకి సెబీకి చాలా దగ్గర సిలబస్ ఉంటుంది. ఎందుకంటే అకౌంట్స్ కానీ, దాంట్లో కాస్టింగ్ అండ్ అకౌంటింగ్ కానీ, దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే ఎకనామిక్స్ కానీ, చాలా సిలబస్ కోరిలేట్ అవుతూ ఉంటుంది. అండ్ మేజర్గా పాలిటీ, హిస్టరీ లాంటి సబ్జెక్ట్స్ అందులో ఉండవు. రైట్, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సెబీకి సంబంధించి కోర్స్ ఒకటి లాంచ్ చేయబోతున్నాము నవంబర్ 1 నుంచి సెబీ కోర్స్ ఒకటి లాంచ్ అవుతుంది. చాలా మంచి కోర్సు, చూడడానికి ట్రై చేయండి అప్పుడు. రైట్, అయితే ఈ వీడియో దేనికోసం తయారు చేస్తాను తెలిసిందే కదా. ఎంసీక్యూస్, మాక్ టెస్ట్లు ఎందుకు ఉపయోగపడతాయి దానికి సంబంధించి నేను మీకు చేసి ఇస్తున్నాను. స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ కాదు. ఓకే, 20 పేజీల మెటీరియల్ చదివితే 2 మార్కులు వస్తాయి, 100 పేజీల మెటీరియల్ చదివితే 2 మార్కులు వస్తాయి. ఏది చదువుకోవాలి ముందు మనం? 20 పేజీల మెటీరియల్ చదువుకోవాలి. అదే నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. కట్ ఆఫ్ ట్రెండ్స్ ప్రీవియస్ ఇయర్ అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకుంటే మనకి కట్ ఆఫ్స్ వచ్చేసి మనకి ఎంత గట్టిగా మనం మాట్లాడుకున్నా సరే 60, 65, 60 ఈ పర్సెంటేజ్లోనే. 45 కూడా వెళ్ళింది రండి, కాకపోతే అప్పుడు పేపర్ బాగా హార్డ్గా ఉండడం, కట్ ఆఫ్ కొద్దిగా తగ్గడం ఇలాంటివి కనిపించినాయి. కాకపోతే మన టార్గెట్ ఎంత ఉండాలి సార్ అంటే, మన టార్గెట్ ఓవరాల్ టార్గెట్ 60% మినిమం ఉండాల్సిందే. మ్యాక్సిమం ఒక 60, ఒక 70%. ఓకే, ఈ మధ్యలో ఒక 65% మీరు తేగలిగితే మీకు ఇంటర్వ్యూ కూడా మీరు భయం ఉండదు. ఓకేనా, ఎంత టార్గెట్ ఉండాలి? మన మ్యాజిక్ నెంబర్ 65%. ఈ 65% ఎలా తీసుకుని రావాలి, ఏమేమి చేయాలి అనేది ఒకసారి నేను మీకు చెప్తాను. రైట్, సో మనకి మార్జిన్ సంబంధించి మనం ఒక 5% ఎక్స్ట్రా తీసుకొని వెళ్దాం. సో ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అనుకుంటే హై స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, టాప్ 5 కాంపోనెంట్స్ అన్నాను కదా, వీడియో కూడా చేసి ఇచ్చాను. హై స్కోరింగ్ కాంపోనెంట్స్. ఈ హై స్కోరింగ్ కాంపోనెంట్స్లో ఫస్ట్ మన ఇంగ్లీష్లో మనకి 20 క్వశ్చన్లు వస్తే అందులో రఫ్గా 17 క్వశ్చన్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లో అటెంప్ట్ చేయాల్సిందే. ఇంగ్లీష్కి ఎటువంటి ఎగ్జామ్షన్స్ ఉండవు, మీ అందరికీ తెలిసిందే. జనరల్గా మనం మాట్లాడుకున్నా సరే రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు మీరు ప్రాక్టీస్ మొదలుపెట్టిన 17 క్వశ్చన్స్ 20లో ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. అంత మంచి సబ్జెక్ట్ ఇంగ్లీషు. ఓకేనా, సో ఇంగ్లీష్ ఎట్టి పరిస్థితుల్లో మీరు మార్క్స్ అటెంప్ట్ చేసేటప్పుడు తగ్గకూడదు. ఓకేనా, క్వాంటెంట్ రీజనింగ్ కొద్దిగా కొంతమంది స్టూడెంట్స్కి భయం ఉంటుంది, కొంతమంది స్టూడెంట్స్కి ఈజీ అవుతుంది. సో క్వాంట్ ఉంటే ఏం చేయాలి, లేకపోతే ఏం చేయాలో కూడా నేను మీకు చెప్తాను. క్వాంట్ వచ్చే పిల్లలు టార్గెట్ 20 క్వశ్చన్లకు గాను క్వాంటెంట్ రీజనింగ్లో 15 క్వశ్చన్స్ మినిమం చేయాల్సిందే.
రీజనింగ్లో 100% స్కోర్ తీసుకుని రావాలి. మీకు మ్యాథ్స్లో ఒక 60 నుంచి 70% మీరు టార్గెట్ పెట్టుకోండి చాలు. మీ మనీ మ్యాథ్స్లో కూడా అంటే యాప్టిట్యూడ్లో కూడా మీకు 100% కావాలి అని చెప్పి మీరు పరిగెత్తారా, మీ టైం మొత్తం కిల్ అయిపోతుంది. టైం మొత్తం యాప్టిట్యూడ్లో కిల్ అయిపోతుంది. యాప్టిట్యూడ్లో ఎప్పుడు 100% టార్గెట్ చేయకండి. 60 నుంచి 70% మాత్రమే టార్గెట్ పెట్టుకోండి. రీజనింగ్ 100% టార్గెట్ పెట్టుకోండి. రైట్, అర్థమైంది కదా. ఇందులో ఎంత ఒక 20 క్వశ్చన్లు గాను 15 క్వశ్చన్లు మన టార్గెట్ ఉండాలి. రైట్, దాని తర్వాత ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ లాస్, సోషల్ సెక్యూరిటీ. ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ లాస్, సోషల్ సెక్యూరిటీ చాలా ఈజీగా వస్తాయి ప్రశ్నలు. 20 ప్రశ్నలు దాకా వస్తూ ఉంటాయి. మినిమం మీ టార్గెట్ 70% పెట్టుకోవాలి ఇందులో, అంటే ఒక 13 క్వశ్చన్లు. మ్యాజిక్ నెంబర్ ఎంత దీనిలో 13 క్వశ్చన్స్. మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఈ స్ట్రాటజీని అనుభవిస్తూ మీరు టార్గెట్ పెట్టుకుంటూ వెళ్తూ ఉండాలి. ఓకేనా, మాక్ టెస్ట్ రాసేటప్పుడు. రైట్, సో దాని తర్వాత మనం నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే అకౌంట్స్కి సంబంధించి క్వాంట్ ఎలా అయితే కొద్దిగా హార్డ్గా అనిపిస్తుందో అకౌంట్స్ కూడా చాలా పిల్లలకి హార్డ్ వస్తూ ఉంటుంది. రైట్, క్వశ్చన్స్ కూడా మనం చూసుకున్నాం అనుకుంటే 7 నుంచి 8 క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఏపీఎఫ్సి కూడా కలిపి ఎగ్జామ్ ఒకేసారి పెడతారు. ఓకే, ఏపీఎఫ్సి, ఈఓఏఓ అందరికీ ఒకే ఎగ్జామ్ ఉంటుంది. యాజ్ పర్ ర్యాంక్, యాజ్ పర్ స్కోరు మీకు ఏపీఎఫ్సి ఇస్తారా, ఈఓఏఓ ఇస్తారా, మీరు పెట్టుకున్న ప్రయారిటీని బట్టి ఉంటుంది. ఎనీవేస్ ఇప్పుడు మాట్లాడుకున్నాం అనుకుంటే అకౌంట్స్ 8 క్వశ్చన్లకు గాను నా సజెషన్ ఏంటంటే ఒక 4 క్వశ్చన్లు మీరు టార్గెట్ పెట్టుకుని వెళ్ళండి. ఓకే, మీరు టార్గెట్ ఎంత పెట్టుకున్నారో దానికి కొద్దిగా బాగా వచ్చి 100% షూరిటీతో మీరు క్వశ్చన్స్ ఆప్ చేస్తున్నారా, వెరీ గుడ్. కానీ మీకు టార్గెట్ కన్నా తక్కువ పడుతుంది అంటే భయపడవద్దు. టార్గెట్ నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాప్టిట్యూడ్ ఉందండి. యాప్టిట్యూడ్ మీరు ఏమనుకుంటారు, ఒక 80% టార్గెట్ పెట్టాల్సిందే, మనం రావాల్సిందే అని చెప్పి మీరు టార్గెట్ పెట్టుకుంటారు. అక్కడ క్వశ్చన్స్ హార్డ్ వచ్చేసి పేపర్ హార్డ్ వచ్చేస్తే ఇక్కడ మీరు ఏం చేస్తారు, యాప్టిట్యూడ్లో 80% క్వశ్చన్స్ అటెంప్ట్ అవ్వలేదు అని స్పీడ్లో తప్పులు చేస్తారు. పాయింట్ నెంబర్ 1, స్పీడ్లో ఈజీ క్వశ్చన్స్ తప్పు చేస్తారు. దాని తర్వాత టైం కూడా దానికి సెంటిమెంట్ రిలేట్ అయిపోతుంది. 2 నిమిషాలు ప్రయత్నిస్తారు ఆ క్వశ్చన్ కోసం, 3వ నిమిషం కూడా దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇంకొద్దిగా ఒక్క స్టెప్లో నాకు ఆన్సర్ రాబోతుంది, లేదంటే 8.1342 అన్నాడు, మీకు 8.0342 అని వచ్చింది. ఇంకో ఆప్షన్లో 8.2342 అని ఉంటుంది. సో మీకు వచ్చిన ఆన్సర్ ఇది, ఆప్షన్స్ ఇచ్చింది 1, 2 ఇలా ఇస్తాడు. దగ్గరలో ఉన్నట్టుంది కదా. ఇప్పుడు కొద్దిగా ఒక్కసారి మనం చేసిన ప్రాబ్లమ్ని ఒక్కసారి రివైజ్ చేస్తే అది 1 or 2 అనేది క్లారిటీ వచ్చేస్తుందని చెప్పి మళ్ళీ రివిజన్ కోసం కూర్చుంటారు. వదిలేసేయండి, దగ్గరలో వచ్చినా సరే దాన్ని ఏమంటారంటే దాన్ని సెంటిమెంట్తో ఆ క్వశ్చన్కి సెంటిమెంట్ చూపించకూడదు. ఓకేనా, అర్థమైందని నేనేం చెప్తున్నానంటే, మీరు టార్గెట్ థియరిటికల్ సబ్జెక్ట్స్లో కొద్దిగా టార్గెట్ ఎక్కువ పెట్టుకోండి, పర్లేదు. కానీ మ్యాథ్స్, అకౌంట్స్ లాంటి సబ్జెక్ట్లో ఎక్కువ టార్గెట్ పెట్టుకోకండి. టార్గెట్ తక్కువే పెట్టండి. మంచిగా క్వశ్చన్స్ 100% ఆన్సర్ అనిపిస్తున్నాయా, పెట్టొద్దాము, లేదంటే పక్కన పడేసి వచ్చేద్దాము. అర్థమైందా. అకౌంట్స్లో 4 నుంచి 8 క్వశ్చన్లు పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మోడరేట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే ఈ లెక్కన మనం ప్రిపేర్ చేయగలిగితే, మాక్ టెస్ట్ ఈ లెక్కన అటెంప్ట్ చేయగలిగితే మనకి 47 క్వశ్చన్లు 120 క్వశ్చన్లకు గాను ఇక్కడే అటెంప్ట్ అయిపోతాయి. ఓకేనా. నెక్స్ట్ మనకు కావాల్సింది ఎంత, 65% టార్గెట్, 65% టార్గెట్ మనకు కావాలి. సో దాని గురించి మనం ప్రయత్నిద్దాము. నెక్స్ట్ మనం మోడరేట్ టు హై స్కోరింగ్ సబ్జెక్ట్స్, మోడరేట్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ చూసుకున్నాం అనుకుంటే ఎకానమీ. ఓకేనా, ఎకానమీ కరెంట్ లింక్డ్ ఎక్కువ ఉంటుంది. ఎకానమీ అండ్ పాలిటీ కరెంట్ లింక్డ్ ఉంటుంది. రీసెంట్ బడ్జెట్లు, రీసెంట్ స్కీమ్స్, రీసెంట్ ఏవైతే ఏదైనా మనకు గవర్నమెంట్కి సంబంధించి ఏమన్నా లాంచెస్ ప్రోగ్రామ్స్ జరిగినాయి అంటే దానికి సంబంధించి ఎక్కువ ఉంటుంది. సో అందుకని మీరు ఎకానమీకి సంబంధించి టార్గెట్ దీనికి కూడా తక్కువ టార్గెటే పెట్టుకొని పోవాలి. పాలిటీ కానీ ఎకానమీ కానీ టార్గెట్ తక్కువే పెట్టుకోండి. ఎందుకంటే కొత్త క్వశ్చన్స్, న్యూ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇప్పటివరకు చదవని టాపిక్స్ కూడా దీనికి సంబంధించి కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఒక 5 నుంచి 6 క్వశ్చన్లు మాత్రమే అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ మీరు టార్గెట్ పెట్టుకోండి. నెక్స్ట్ సబ్జెక్టు కంప్యూటర్స్. చాలా ఈజీ, చాలా సింపుల్గా మీకు ఈజీగా మీరు 70 to 90% టార్గెట్ పెట్టగలిగే సబ్జెక్ట్. నెక్స్ట్ ఇంకోటి, ఓకేనా, కంప్యూటర్స్ 10 క్వశ్చన్లలో మీరు మినిమం 8 నుంచి 9 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సిందే. ఇంగ్లీషు చిన్నప్పటి నుంచి చదువుతున్నారు, మాట్లాడుతున్నారు. మోడరేట్ అనే పదం ఇంగ్లీషే కదా, స్కోరింగ్ అనే పదం ఇంగ్లీషే కదా. చిన్నప్పటి నుంచి మీరు మాట్లాడుతున్నారే, మధ్యలో హైఫన్ ఎందుకు యూజ్ చేసాము, సబ్జెక్ట్స్కి ఎస్ ఎందుకు యూజ్ చేసాము, ఇలా నౌన్ రూల్స్, ప్రొనౌన్ రూల్స్ మనకు చూసుకున్నాం అనుకుంటే డిఫరెంట్ రూల్స్ ఉంటాయి కదా. అవన్నీ మనం ఆల్రెడీ వీడియోస్ చేసి ఇచ్చాను యూట్యూబ్లో, అవన్నీ చూడడానికి ట్రై చేయండి. రూల్స్ చదవటం, ఇంప్లిమెంట్ చేయడం MCQsలో. ఓకేనా. ఎనీవేస్ ఇప్పుడు చూసుకున్నాం అనుకుంటే మనకి కంప్యూటర్స్లో ఇంగ్లీష్
అండ్ ఇంగ్లీష్లోను కంప్యూటర్స్ ప్రతిరోజు వాడుతున్నాము. ఈ ఏ జమానాలో కంప్యూటర్స్ మీద క్వశ్చన్స్ నువ్వు సరిగా చేయలేకపోతే చాలా తప్పు చేస్తున్నట్టే. ఓకేనా? కంప్యూటర్స్ కూడా మంచి స్కోరింగ్ సబ్జెక్టు. 8 క్వశ్చన్స్ 10లో పక్కా అటెంప్ట్ అవ్వాల్సిందే. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి సైన్స్ కూడా మళ్ళీ అన్‌ప్రిడిక్టబుల్ ప్లస్ మనకి కొద్ది కరెంట్ లింక్ ఉంటుంది. మనకి బయాలజీలో కరెంట్ లింక్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఓకే? సో దీనికి సంబంధించి మనకి 10 క్వశ్చన్లు వస్తాయి. ఇందులో కూడా 50% టార్గెటే పెట్టుకొని వెళ్ళండి. ఎక్కువ టార్గెట్ పెట్టకండి. కొత్త క్వశ్చన్లు కనిపిస్తాయి ఇందులో. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ పరిస్థితి ఏంటి సార్? కరెంట్ అఫైర్స్ మీరు సబ్జెక్ట్ చదివేటప్పుడు ఎకానమీని, పాలిటీని కొద్దిగా గట్టిగా కరెంట్ లింక్డ్ చదవగలిగితే మీరు చదివే పుస్తకాల్లో కానీ లేదంటే మీరు చూసే వీడియోస్లో కానీ కరెంట్ అప్డేటెడ్ వీడియోస్ చూసారనుకోండి, కరెంట్ అఫైర్స్ సపరేట్గా చదవవసరం లేదు. ఓకేనా? కొద్దిగా హిస్టరీకి సంబంధించి ఆర్ట్ అండ్ కల్చర్ కూడా కలిపి కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. ఓకే? ఇప్పుడు G20 సమిట్లో ఏం జరిగింది, G20 సమిట్లో ఏమేమి బొమ్మలు తీసుకొని వచ్చారు, లేదంటే ఇలా డిఫరెంట్ వేరే సీఎంస్ లేదంటే పిఎంస్ ప్రెసిడెంట్స్ మన ఇండియాకి విజిట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి మనం గిఫ్ట్ ఇచ్చాము, ఆ గిఫ్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ మన దగ్గర ఎంత ప్రాధాన్యత ఉంది అవన్నీ చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? లేదంటే మీరు ఏదైతే పుస్తకం కానీ లేదంటే వీడియోస్ కానీ చూస్తూ ఉన్నారో అవి అప్డేటెడ్గా చూడండి, అందులో కలిసిపోతాయి మీకు. మన వీడియోస్, మన యాప్లో వీడియోస్ అవన్నీ కరెంట్ అప్డేటెడ్ చేసిస్తాను. కరెంట్ అఫైర్స్ సపరేట్గా మన దగ్గర చదివే పిల్లలు ఏం టెన్షన్ పడవసరం లేదు. ఓకే? కరెంట్ అఫైర్స్ 6 క్వశ్చన్లు వస్తాయి. ఇందులో కూడా 50% పట్టుకోవాలి. ఎందుకంటే మనకి బౌండరీ లేని సబ్జెక్ట్ ఇది. బౌండరీ ఉండదు. ఎటు పడితే అటు, ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి లో ప్రయారిటీ ఏరియాస్ వచ్చేసి మనకి హిస్టరీకి సంబంధించి హిస్టరీ బాగా వ్యాస్ట్గా ఉంటుంది. ఇందులో మనకి 6 క్వశ్చన్లు గాను 3 టార్గెట్ పెట్టుకోండి. అలానే జనరల్ అవేర్నెస్ అండ్ పాలిటీ కూడా మనకి ఒక 8 క్వశ్చన్లు వస్తే 4 లేదా 5 టార్గెట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంతే. ఓవరాల్గా మీరు చూసుకున్నాం అనుకుంటే ఓవరాల్గా మనకి ఎంత టార్గెట్ కావాలి సార్? ఈ లెక్కన మీరు టార్గెట్ పట్టుకొని వెళ్తే 76 క్వశ్చన్స్ మీరు ఈజీగా టార్గెట్ చేయొచ్చు. ఓకే? ఎంత ఉండాలి? 70 to 75 క్వశ్చన్స్ మీరు టార్గెట్ పెట్టుకొని వెళ్ళగలిగితే మీరు ప్రశాంతంగా మీ 65% ఏదైతే మీ నెంబర్ ఏదైతే మ్యాజిక్ నెంబర్ ఉందో దాన్ని అచీవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ వీడియోకి సంబంధించి ఇంతే. ఎలా ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ ఎలా స్ట్రాటజీస్ వేయాలి ఏంటి అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మెంటర్షిప్ 1-to-1 కూడా మెంటర్షిప్ అవైలబుల్గా ఉంది. సెబీకి సంబంధించి కానీ లేదంటే వేరే సబ్జెక్ట్స్ కానీ అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడడానికి ట్రై చేయండి. నా వాట్సాప్ నెంబరు అండ్ టెలిగ్రామ్ నా పర్సనల్ కాంటాక్ట్ కూడా నేను మీకు అవైలబుల్ చేస్తాను. ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ కానీ వేరే మంచి వీడియోస్, ఇన్సూరెన్స్ లాంటి సబ్జెక్ట్స్, లేబర్ లాస్ లాంటి సబ్జెక్ట్స్ పీడిఎఫ్స్ అన్ని నేను మీకు టెలిగ్రామ్లో షేర్ చేశాను. అండ్ MCQs కూడా అందులో పోస్ట్ చేస్తుంటాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.